హైదరాబాద్ లో చాలా వరకు పెట్రోల్ బంకులు మూసేశారు. దీంతో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూ కట్టారు. ట్రక్కుల డ్రైవర్ల నిరసనతో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో ఇంధనం కొరత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్ల ఆందోళన కొనసాగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీరు రాస్తారోకోలు, ర్యాలీలు చేపడుతున్నారు. అయితే డ్రైవర్ల నిరసనతో ఇంధన ట్రక్కులు నిలిచిపోయాయి. దీంతో ఇంధన కొరత ఏర్పడనుందన్న భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో నిన్న రాత్రి నుంచి పెట్రోల్ బంకులు కిటకిటలాడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల అయితే బంకుల దగ్గర వందల మీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి. ట్రక్ డ్రైవర్ల ఆందోళనతో కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అయితే నిరసనల నేపథ్యంలో ఇంధన కొరత కూడా ఏర్పడకుండా ఉండేందుకు చాలా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. భారత న్యాయ సంహిత చట్టంలోని నిబంధన ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే 10 ఏళ్ల పాటు జైలు శిక్ష, 7 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. దీనిపై ట్రక్కులు, లారీలు, ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన వల్ల కొత్తవారు ఈ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు అంటున్నాయి. ఇక ట్రక్ కార్మికుల ఆందోళనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ట్రక్ డ్రైవర్స్ అంతా కూడా బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి అన్ని రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ కొత్త చట్టం వల్ల అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ ఈ ట్రక్ డ్రైవర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ భారత న్యాయ సంహిత చట్టానికి సంబంధించి యాక్సిడెంట్లు చేసినటువంటి ట్రక్ డ్రైవర్స్ ను 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించగా వచ్చినటువంటి ప్రతిపాదన, ఈ ఇంక్లూషన్ చేసినటువంటి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని వ్యతిరేకిస్తూ వీరంతా కూడా దేశవ్యాప్తంగా ఈ రకంగా సమ్మెకి దిగడం జరిగింది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ సప్లై అన్నది పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా స్తంభించిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే దీన్ని గ్రహించినటువంటి పెట్రోల్ బంకులు కానీ, ఇతరత్ర ఆయిల్ బంకులు కానీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ గా, కృత్రిమంగా కూడా దీన్ని డిమాండ్ ని క్రియేట్ చేసి లాభ పొందేందుకు కూడా ప్రయత్నం చేస్తున్న అంశం కూడా పలు చోట్ల నుంచి రిపోర్ట్స్ వచ్చాయి. ఈ రకంగా ఈ సమ్మె వల్ల దేశవ్యాప్తంగా పూర్తిగా జనజీవనం స్తంభించిపోతుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఢిల్లీ లాంటి ముఖ్య దేశ రాజధాని నగరానికి ఇతర అనేక రాష్ట్రాల నుంచి వచ్చే కూరగాయలు లాంటి ఇతరత్ర మామూలు సాధారణ రోజువారీ వస్తువులు వీటిని కూడా సరఫరా కూడా ఆగిపోయే అవకాశం ఉంది. అయితే దీన్ని వెంటనే ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకొని ట్రక్ డ్రైవర్స్ యొక్క డిమాండ్ ని పరిశీలించాలని చెప్పి వీరంతా కూడా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఆ మేరకు దీన్ని స్తంభింపజేశారు, మొత్తంగా జనజీవన స్తంభాన్ని. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ఈ భారత న్యాయ సంహితలో ఈ అంశాన్ని ఇన్క్లూషన్ చేయడంతో దీన్ని అంతా కూడా పూర్తిగా ట్రక్ డ్రైవర్స్ అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.
హైదరాబాద్ లో చాలా వరకు పెట్రోల్ బంకులు మూసేశారు. దీంతో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూ కడుతున్నారు. ట్రక్కుల డ్రైవర్ల నిరసనతో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మెతో ఇంధనం కొరత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్ల ఆందోళన కొనసాగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీరు రాస్తారోకోలు, ర్యాలీలు చేపడుతున్నారు. అయితే డ్రైవర్ల నిరసనతో ఇంధన ట్రక్కులన్నీ నిలిచిపోయాయి. దీంతో ఇంధన కొరత ఏర్పడనుందన్న భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్ బంకులకి పోటెత్తారు. ట్యాంకర్ డ్రైవర్ యూనియన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను స్వామి. నా పేరు బాబు ఉదయ్ కుమార్. ఏం లేదు, ఈ డ్రైవర్లకి చాలా ఇబ్బంది జరుగుతుంది. ఈ డ్రైవర్ల సమస్య పైన ఏదైతే జియో చేయాలనుకుంటున్నారో అమిత్ షా మరియు మోడీ గారు, అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఉన్న సమస్యలే మేము ఇక్కడ గతి లేక ఇక్కడ ఏం చేయలేక వచ్చి ఇక్కడ డ్రైవర్ డ్యూటీ చేస్తుంటే మా దగ్గర 10 లక్షలు అనేది ఎక్కడ ఉంది, కేసులు అనేది 10 ఏళ్ళు జైలు శిక్ష అనేది ఎక్కడ అనుభవిస్తామో, మా భార్య పిల్లలు ఏం కావాలో అని మేము కోరుకుంటున్నాము. ఇంకోటి ఈ జియో పాస్ కాకముందే ఏదున్నా కూడా మీరు దయచేసి ఈ పంపు డీలర్లే కానీ అన్నే కానీ దయచేసి అందరూ మాకు మద్దతు చేయాలనుకుంటున్నాము. ఈ ట్యాంకర్ డ్రైవర్లు అందరూ మొత్తం శాంతియుతంగా చేస్తాము. ఇక్కడ ఆస్తి దంశాలు కానీ ఎక్కడ అద్దాలు కానీ ఇట్లాంటివి ఏం చేయట్లేదు. మా సొంత నిర్ణయంతో ఆస్తి దంతం ఏం చేయకుండా శాంతియుతంగా మేము ఆపుకుంటున్నాము. దయచేసి మీరు అందరూ మద్దతు చేయాలని కోరుకుంటున్నాము. ఇదే కాదు, ఇక్కడ చెర్లపల్లిలో ఉన్న 5 డిపోలు ఏదైతే గ్యాస్ ఉందో, హెచ్పి గ్యాస్ ఉందో, ఇండియన్ గ్యాస్ ఉందో, బీపీసీ గ్యాస్ ఉందో, ఇండియన్ ఆయిల్ ఉందో, ఇవన్నీ శాంతియుతంగా బంద్ చేయాలనుకుంటున్నాము. స్వామి రేపు ఏది జరిగినా కూడా దయచేసి మేము కోరేది ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, మేము ఓనర్ దగ్గర పనిచేస్తే ఓనర్ మాకు గ్యారంటీ ఇవ్వగలుగుతా అంటే మేము చేయడానికి మేము రెడీగా ఉన్నాము. దయచేసి మీరు అందరు మద్దతు చేయాలనుకుంటాం. మీరే కాదు, రోడ్డు మీద నడిపించే రవాణా శాఖ అందరు కలిసి కూడా మాకు మద్దతు చేయాలని కోరుకుంటున్నాము. సాంశనా సార్, తెలంగాణ ట్యాంకర్ డ్రైవర్ యూనియన్ ప్రెసిడెంట్.